ఎక్కి వచ్చేసాం. అసలు వారణాసిలో మీరు చూడవలసింది అది చూడాలి. చాలామంది కాశీ వెళ్ళాం అంటారు. తప్పు లేదనుకోండి, మంచిదే వెళ్ళడం. వారణా దగ్గర నుంచి అస్సీ వరకు మీరు పడవ మీద వెళ్ళాలి. రెండు నదీ సంగమాలు, వాటి మధ్యలో ఉన్న గంగా పరివాహ ప్రాంతం ఏదుందో అది వారణాసి. మీరు ఇక్కడ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. గంగ హరిద్వార్లోనూ ఉంది కదా, గంగ ఋషికేశ్లోనూ ఉంది కదా, గంగ కాశీకి పైన ఉంది కదా. మరి కాశీ గంగా అని ఎందుకు పిలుస్తారు? కాశీ గంగ అట్టుకొచ్చామండి అంటారు, గంగ పూజ చేశామండి అంటారు. గంగకి పూజ ఏమిటండి? గంగని తలుచుకుంటే, గంగని స్మరిస్తే గంగ హారతి అని గంగకి పూజ చేసేస్తుంటారు సాయంకాలం అక్కడ. మళ్ళీ మీరు వచ్చి గంగకి పూజ ఎందుకు అసలు? ఎందుకు గంగకి పూజ చేయడం? గంగ పరమ పవిత్రం, అందులో స్నానం చేస్తే మీ పాపాలు తీసేస్తోంది. అటువంటి గంగమ్మ తల్లికి మళ్ళీ వచ్చి మీరు పూజ చేయడం, ఏదో తీసుకురావడం, లేకపోతే కాశీ చెంబండి, కాశీ గంగండి అంటుంటారు. కాశీ గంగ ఏంటి? హరిద్వార్లో గంగ తీసుకురాకూడదా? హరిద్వార్లో గంగ తీసుకొస్తే కాశీ గంగ కన్నా పవిత్రత తక్కువ? లేకపోతే ఋషికేశ్లో గంగ నేను తీసుకొస్తే కాశీ గంగ కాదండి ఋషికేశ్ గంగ అన్నాను అనుకోండి, అబ్బాయి ఈ గంగ తక్కువ పవిత్రం అండి, కాశీ గంగ ఎక్కువ పవిత్రం అని మీరు అనగలరా? గంగే కదా. మరి కాశీ గంగ అంటారు ఎందుకు? కాశీ గంగని ఎందుకంటారో మీరు తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీరు కాశీ గంగ అవుతారు. అది విచిత్రం. కాశీ గంగా అని ఎందుకంటారో తెలుసా అండి? గంగ అప్పటి వరకు దక్షిణ దిక్కుకు ప్రవహిస్తుంది. ఒక్క వారణాసి క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి గంగ మళ్ళీ తిరిగి ఉత్తర దిక్కుకు ప్రవహిస్తుంది. మనం కొన్ని కోట్ల జన్మల నుంచి ఉపాధులను మార్చుకుని దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతున్నాం. ఊరికి దక్షిణాన శ్మశానం ఉంటుంది. ఏ శరీరం పుచ్చుకున్నా శ్మశానంలో, అంటే మళ్ళీ పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. ఈ జన్మలో నేను ఈశ్వరుణ్ణి తెలుసుకోవాలి అని మీరు ప్రయత్నపూర్వకంగా మీ దృష్టికోణాన్ని తిప్పుకొని ఉత్తరాభిముఖులైతే, ఉత్తర దిక్కున దక్షిణాన్ని చూస్తూ మృత్యువునందు భయం లేని వాడు కూర్చున్నాడు. వాడు మృత్యుంజయుడు, దక్షిణామూర్తి. దక్షిణానికి తిరిగి కూర్చున్నాడు. మీరు ఉత్తరానికి తిరిగి వాడికి నమస్కరించాలి. వాడు మిమ్మల్ని కూడా మృత్యుంజయుణ్ణి చేస్తాడు. కాబట్టి కాశీ గంగని చూసి మీ జీవనమునందు మార్పు రావాలి. అది కాశీ గంగ అంటే.